నమస్కారం వార్తలకు స్వాగతం నా పేరు రవి ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు నదీ యాజమాన్య బోర్డు సమావేశాల్లో బలమైన వాణిని వినిపించాలని అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశం కృష్ణా నది యాజమాన్య బోర్డు సమావేశంలో లేవనెత్తాల్సిన అంశాలపై మార్గనిర్దేశం దేశంలో అందుబాటులోకి వచ్చిన మరో వ్యాక్సిన్ జై కోవిడ్ డి వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి డీసీజీఐ అనుమతి 12 ఏళ్లు దాటిన వారందరికీ ఇవ్వవచ్చని కేంద్రం వెల్లడి తెలంగాణలో మార్పు హుజూరాబాద్ నుంచే ప్రారంభం కావాలన్న కిషన్ రెడ్డి 2023లో రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడటం ఖాయమని ధీమా హైదరాబాద్లో అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ కేంద్రం పెట్టుబడిదారులకు వివాదం లేని వాతావరణం ఏర్పడుతుందన్న సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ మురుగునీటి పునర్వినియోగంలో హైదరాబాద్కు గుర్తింపు నగరానికి వాటర్ ప్లస్ హోదా ప్రకటించిన స్వచ్ఛ భారత్ మిషన్ కోవిడ్ మహమ్మారిని అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్క్ ధరించాలి భౌతిక దూరం పాటించాలి తరచూ చేతులు కడుక్కోవాలి వ్యక్తిగత శుభ్రతను పాటించాలి అర్హత ఉన్న వారందరూ తప్పనిసరిగా వ్యాక్సిన్ వేయించుకోవాలి వార్తల్లోని వివరాలు నదీ జలాల్లో రాష్ట్రానికి న్యాయమైన వాటా కోసం నదీ యాజమాన్య బోర్డుల సమావేశాల్లో బలమైన వాణిని వినిపించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులకు స్పష్టం చేశారు నీటిపారుదల శాఖపై మంత్రులు ఉన్నతాధికారులు ఇంజనీర్లతో శుక్రవారం ప్రగతి భవన్లో సీఎం సమీక్షా సమావేశం నిర్వహించారు ఆగస్టు 27న కృష్ణానది యాజమాన్య బోర్డు సమావేశం జరగనున్న నేపథ్యంలో అధికారులతో సమావేశమయ్యారు బోర్డు సమావేశంలోని ఎజెండా అంశాలతో పాటు రాష్ట్రం తరపున ప్రస్తావించాల్సిన లేవనెత్తాల్సిన అంశాలపై ప్రధానంగా చర్చించారు ఈ ఏడాది నుంచి కృష్ణా జలాల్లో చెరిసగం వాటా కావాలని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే బోర్డుకు లేఖ రాసింది ఈ అంశాన్ని కేఆర్ఎంబీ సమావేశ ఎజెండాలో చేర్చారు అటు జల విద్యుత్ ఉత్పత్తిపై ఏపీ అభ్యంతరాలపై చర్చించేందుకు కూడా ఎజెండాలో చేర్చారు ఈ రెండింటితో పాటు ఇతర అంశాలకు సంబంధించి రాష్ట్రం పక్షాన వినిపించాల్సిన వాదనలపై ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు సమగ్ర సమాచారంతో సమావేశానికి వెళ్లాలని దశాబ్దాలుగా రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని వివరించడంతో పాటు న్యాయమైన చట్టపరమైన అంశాల ఆధారంగా రాష్ట్రానికి హక్కుగా రావాల్సిన వాటా కోసం వాదనలు వినిపించాలని స్పష్టం చేశారు కృష్ణా జలాల్లో ఏపీ తెలంగాణల మధ్య 70-30 నిష్పత్తితో నీటి పంపిణీ సహా ఇతర అంశాలపై ఆంధ్రప్రదేశ్ రాసిన లేఖ కూడా సమావేశంలో ప్రస్తావనకు వచ్చింది వాస్తవాలన్నీ బోర్డు ముందు ఉంచాలని సీఎం అధికారులకు సూచించారు దేశంలో మరో కోవిడ్ టీకాకు అత్యవసర వినియోగానికి అనుమతి లభించింది అహ్మదాబాద్కు చెందిన జైడెస్ కాడిలా ఔషధ సంస్థ అభివృద్ది చేస్తున్న జైకోవ్ డి కోవిడ్ టీకాకు భారత ఔషధ నియంత్రణ సంస్థ డీసీజీఐ అత్యవసర వినియోగానికి అనుమతులు జారీ చేసింది డీఎన్ఏ ఆధారంగా ప్రపంచంలో స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో తయారైన మొట్టమొదటి టీకా ఇదే 12 ఏళ్లు పైబడిన పిల్లల నుండి అందరికీ ఈ టీకా ఇవ్వవచ్చునని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ తెలియజేసింది అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ కేంద్రంతో పెట్టుబడిదారులకు వివాదం లేని వాతావరణం ఏర్పడుతుందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు హైదరాబాద్లో అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ మీడియేషన్ కేంద్రం ట్రస్ట్ డీడ్ రిజిస్ట్రేషన్కు సీజేఐ స్వయంగా హాజరయ్యారు రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమా కోహ్లీ నివాసంలో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రులు కేటీఆర్ ఇంద్రకరణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు ఒప్పందంపై ఇంద్రకరణ్ రెడ్డి సంతకాలు చేశారు ఈ సందర్భంగా సీజేఐ ఎన్వీ రమణ ప్రసంగిస్తూ ఆర్బిట్రేషన్ కేంద్రానికి ఒప్పందం తెలంగాణకు చారిత్రక ఘట్టంగా అభివర్ణించారు పెట్టుబడిదారులు వివాదాలు లేని వాతావరణం కోరుకుంటారని వివాదాలను త్వరగా పరిష్కరించుకోవాలనుకుంటారన్నారు ఇప్పటిదాకా ఆర్బిట్రేషన్ కోసం సింగపూర్ దుబాయ్ వెళ్లాల్సి వస్తోందన్నారు హైదరాబాద్లో ఏర్పాటయ్యే ఈ కేంద్రం వల్ల కోర్టుల చుట్టూ తిరిగే బాధ తప్పుతుందన్నారు ఆర్బిట్రేషన్ కేంద్రం ఏర్పాటైతే అంతర్జాతీయ ఆర్బిట్రేటర్లు హైదరాబాద్కు వస్తారన్నారు ఆర్బిట్రేషన్ సెంటర్ ఏర్పాటుకు అవసరమైన మౌలిక వసతులు ఆర్థిక సహకారానికి సీఎం హామీ ఇచ్చారని చెప్పారు ఈ కేంద్రం ఏర్పాటుకు నగరంలోని ఫైనాన్షియల్ డిస్టిక్ కు సమీపంలో భూమిని కేటాయించాలని జస్టిస్ ఎన్వీ రమణ తెలంగాణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు హైదరాబాద్లో ఆర్బిట్రేషన్ కేంద్రం ఏర్పాటు తన స్వప్నంగా చెప్పారు దీనికోసం 3 నెలల క్రితం ప్రతిపాదన చేశారని ఇంత త్వరగా కళ సాకారం అవుతుందని ఊహించలేదని జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు I hope that 10 acres of land is still with us.
with High Court. And now anyhow it's a history. Now we are going very fast. Now I request the government of Telangana, instead of you can take back that land and you can give some area near this financial district or somewhere, some extent of land. I don't demand 10 acres of land, but some acres of land you give, so at least we can have a independent building for this institution. ముగ్గురు న్యాయమూర్తులు సుప్రీంకోర్టులో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ దేశంలో మొట్టమొదటి ఆర్బిట్రేషన్ కేంద్రం హైదరాబాద్లో ఏర్పడటం రాష్ట్ర ప్రజలందరికీ గర్వకారణమన్నారు. తెలంగాణ ప్రభుత్వం సులభ వాణిజ్యాన్ని ప్రోత్సహిస్తుందని, ఈ కేంద్రం ద్వారా పెట్టుబడిదారులు రాష్ట్రానికి వచ్చేందుకు మరింత అవకాశం ఉందన్నారు. ఈ కేంద్రం ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని సహాయ సహకారాలు అందిస్తుందని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. ఈ సెంటర్ ఫలవంతం కావాలని, తొందరలోనే మీ చేతుల మీదుగానే ప్రారంభోత్సవం జరగాలని, అది కూడా మరి అతి త్వరలో జరగాలని కోరుకుంటూ దానికి తెలంగాణ ప్రభుత్వం పూర్తి స్థాయిలో వెన్నుదన్నుగా నిలుస్తుందని, పూర్తి సహకారం అందిస్తుందని మీ ఆదేశానుసారం తెలియజేస్తూ మళ్ళీ ఒకసారి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ. హుజూరాబాద్ నియోజకవర్గ పరిధిలోని కమలాపూర్లో నిర్వహించిన జన ఆశీర్వాద యాత్రలో కిషన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ధనిక రాష్ట్రమన్న కేసీఆర్ 7 ఏళ్లలో వేల కోట్ల రూపాయలు అప్పులు చేశారని విమర్శించారు. తెలంగాణ బిడ్డలు ఆత్మ బలిదానాలు చేసుకుంది కేసీఆర్ కుటుంబానికి బానిసలుగా బతికేందుకు కాదా అని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. కరోనాను అరికట్టేందుకు ఈట్ల రాజేందర్ అంకితభావంతో పనిచేశారన్నారు. కేసీఆర్ ఎన్నికలు వస్తేనే బయటకు వస్తారని, లేకపోతే ఫామ్ హౌస్లోనే ఉంటారని కిషన్ రెడ్డి విమర్శించారు. తెలంగాణలో మార్పునకు మొదటి అడుగు హుజూరాబాద్ నుంచే పడాలని, 2023లో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. హుజూరాబాద్లో బీజేపీ గెలిస్తే కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు వాళ్ల నియోజకవర్గాల్లో ఓడిపోతారని కిషన్ రెడ్డి జోస్యం చెప్పారు. తెలుగు భాషలో మన పిల్లలకు ఇంగ్లీష్ తో పాటు తెలుగు కూడా నేర్పాలని నిర్ణయం తీసుకున్నటువంటి ప్రభుత్వము నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం మనం చేస్తున్నాం. స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా బీసీ రిజర్వేషన్స్, ఎస్సీ రిజర్వేషన్స్, ఎస్టీ రిజర్వేషన్స్ ఎఫెక్ట్ కాకుండా, వాళ్ళకి ఇచ్చేటువంటి సీట్లు తగ్గకుండా అదనపు సీట్లు కేటాయించి, అదనపు సీట్లు క్రియేట్ చేసి ఈరోజు ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు ఏవైతే ఇతర కులాలు ఉన్నాయో వాళ్ళకు కూడా 10% రిజర్వేషన్ కల్పించినటువంటి ఘనత నరేంద్ర మోడీ గారి ప్రభుత్వానికి. నేను తెలంగాణ ప్రజలను కోరుతా ఉన్నాను, మన ఆత్మ గౌరవం కోసం పోరాటం చేశాము. ఒకరు కాదు, ఇద్దరు కాదు, 1200 మంది బిడ్డలు ఇటువంటి బహిరంగ సభల్లో అందరి ముందే పెట్రోల్ పోసుకొని తెలంగాణ కావాలని ఆత్మ బలిదానం చేస్తున్నటువంటి చరిత్ర తెలంగాణ ఉద్యమ చరిత్ర. తెలంగాణ నుంచి పన్నుల రూపంలో వేల కోట్ల రూపాయల నిధులు కేంద్రానికి వెళుతున్నా రాష్ట్రానికి ఇవ్వాల్సిన నిధులే సక్రమంగా ఇవ్వట్లేదని రాష్ట్ర మంత్రి జగదీష్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ మిషన్ భగీరథ చక్కని పథకమని, నిధులు ఇవ్వాలని నీతి ఆయోగ్ చెప్పినా కేంద్రం స్పందించలేదన్నారు. పెట్రోల్, డీజిల్ ధరలను పెంచి దేశ ప్రజల మీద భారం మోపుతున్నది భారతీయ జనతా పార్టీ కాదా అని మంత్రి ప్రశ్నించారు. బీజేపీ మేనిఫెస్టోను, టీఆర్ఎస్ మేనిఫెస్టోను ప్రజల ముందు పెట్టి చర్చకు వెళ్దామని, అందుకు సిద్దమా అని బీజేపీ నేతలను ఉద్దేశించి ఆయన సవాల్ విసిరారు. పార్లమెంట్లో తెలంగాణపై పొగడ్తలే తప్ప నిధులు ఇచ్చింది లేదని అన్నారు. కేంద్రం నిధులతోనే రాష్ట్రంలో అభివృద్ది జరుగుతుందంటూ బీజేపీ నేతలు మీడియా ముందు చెబుతున్నారని మంత్రి జగదీష్ రెడ్డి విమర్శించారు. అందులో ఏం సందేహం లేదు. కుటుంబాలు కలిసి ఉండాలని కోరుకుంటున్నాం. మేము ఎవరిని మేము పైనుంచి తీసుకొచ్చి పెట్టలే, ప్రజల నుంచి ఎన్నుకోబడ్డ వాళ్ళే ఉన్నారు. మాట్లాడితే కేంద్రం ఇచ్చే నిధులు ఎక్కడి నుంచి తెచ్చిస్తున్నారు కేంద్రం? వాస్తవానికి మాకు రావాల్సిన వాటా, తెలంగాణ ప్రజల న్యాయమైన హక్కు, మేము గడుతున్న పన్నుల నుంచి ఈ దేశాన్ని బతికించడానికి, ఈ దేశాన్ని నిలబెట్టడానికి తెలంగాణ ప్రజలు గడుతున్న డబ్బుల్లో మా వాటా, న్యాయంగా ఇవ్వాల్సిన వాటాని ఇస్తలేరు. ఇంకా మొత్తం ఒక్క రూపాయి ఇచ్చినట్టు నిరూపించగలుగుతావా కిషన్ రెడ్డి గారు? మాకు రావాల్సిన వాటా కంటే ఒక్క పైసా బీజేపీ మంత్రిగా, కేంద్ర మంత్రిగా నువ్వు కానీ ఇంకా ఇతరులు ఎవరైనా కానీ ఈ రాష్ట్రానికి తీసుకొచ్చిండ్రా? నీతి ఆయోగ్ స్పష్టంగా చెప్పింది, మిషన్ భగీరథ ఒక అద్భుతమైన పథకం, ఇది దేశమంతటి కూడా విస్తరించాల్సిన అవసరం ఉంది. తెలంగాణ రాష్ట్రం చాలా బాగా గొప్పగా చేస్తూ ఉంది. ఇది దీనికి కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా సహాయం చేయాల్సిన అక్కర ఉంది అనే మాట చెప్తే కూడా 5 రూపాయలు కూడా వేయించలేదు.
బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు బండి సంజయ్ చేయనున్న పాదయాత్ర పోస్టర్ను బీజేపీ జాతీయ నేత మురళీధర్రావు హైదరాబాద్లోని పార్టీ కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణలో మార్పు కోసమే బండి సంజయ్ పాదయాత్ర చేయనున్నారని తెలిపారు. తెలంగాణ వచ్చాక ఉద్యోగావకాశాలు తగ్గి యువత తీవ్రంగా నష్టపోయారని, కేసీఆర్ నాయకత్వంలో ఎస్సీ ఎస్టీలకు తీవ్ర అన్యాయం జరిగిందన్న మురళీధర్రావు 10వ తేదీ వరకు ప్రభుత్వోద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో కేసీఆర్ ప్రభుత్వం ఉందని, తెలంగాణ అభివృద్ధికి 7 ఏళ్లుగా కేంద్రం పెద్ద ఎత్తున సాయం చేసిందని చెప్పారు. ఈ విషయం మీ అందరికీ కూడా తెలుసు. యువకులు ఉద్యోగ అవకాశాలు కోల్పోయారు. గత 7 సంవత్సరాల్లో అవకాశాలు కొత్త ఉపాధి రాకపోవడం కాకుండా రిటైర్ అయినటువంటి వాళ్ళకు కూడా ఆ పోస్టులు కూడా భర్తీ కాలేదు. ఈరోజు 1,00,000 ఉపాధి కాదు, గత 7 సంవత్సరాల్లో అదనంగా రిటైర్ అయినటువంటి ఉపాధి కూడా ఖాళీగా ఎదురు చూస్తున్నది. పోలీసు ఉద్యోగాల నుంచి మొదలుకుంటే విశ్వవిద్యాలయాలు, విద్యాలయాలు, టీచర్స్, లెక్చరర్స్, ప్రొఫెసర్స్, నేను చెప్పాను ఇంతకుముందు, ఉస్మానియా లాంటి ఉద్యమ కేంద్రమైన విశ్వవిద్యాలయాల్లో 70-80% టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ లేదు. ఇంతకన్నా దయనీయమైనటువంటి పరిస్థితి దేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేదు. ఇది ప్రధానమైన. భాగ్యనగరానికి మరో గుర్తింపు లభించింది. మురుగునీటి జలాలను శుద్ది చేసి తిరిగి వాడకంలో మెరుగైన ఫలితాలు సాధించినందుకు కేంద్ర ప్రభుత్వ స్వచ్ఛ భారత్ మిషన్ హైదరాబాద్కు వాటర్ ప్లస్ ధ్రువపత్రాన్ని ప్రకటించింది. జలమండలి పరిధిలోని 25, హెచ్ఎండిఏ పరిధిలోని 3 వ్యర్థనీటి శుద్ది ప్లాంట్ల ద్వారా మురుగునీటిని శుద్ది చేసి మూసీ నదికి కింది ఉన్న సాగు భూములకు, పార్కులు, రహదారులకు వినియోగిస్తున్నారు. మురుగునీరు రీసైక్లింగ్ 25% పైగా ఉండటంతో స్వచ్ఛ భారత్ మిషన్ వాటర్ ప్లస్ స్టేటస్ను హైదరాబాద్కు ప్రకటించింది. తెలంగాణలో ఈ గుర్తింపు లభించిన తొలి పట్టణ స్థానిక సంస్థగా హైదరాబాద్ నిలిచింది. వాటర్ ప్లస్ గుర్తింపు లభించడంపై రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. నగరవాసులకు అభినందనలు తెలిపారు. హైదరాబాద్ ఇప్పటికే ఓడీఎఫ్ ప్లస్ నగరంగా గుర్తింపు పొందిందన్న మంత్రి కేటీఆర్ నగరాన్ని మరింత పరిశుభ్రంగా, ఆకుపచ్చగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని మంత్రి తెలిపారు. గుజరాత్లోని ప్రసిద్ధ సోమనాథ్ ఆలయం వద్ద 83 కోట్ల రూపాయలతో చేపట్టిన వివిధ ప్రాజెక్టులను ప్రధాని నరేంద్ర మోదీ ఈ రోజు ఉదయం వర్చువల్గా ప్రారంభించారు. సోమనాథ్ ఎగ్జిబిషన్ సెంటర్, పునరుద్దరించిన పాత జోనా సోమనాథ్ ఆలయాన్ని ప్రారంభించారు. దాదాపు 30 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న పార్వతీదేవి ఆలయానికి ప్రధాని శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ, శ్రీ సోమనాథ్ ట్రస్ట్ కార్యదర్శి లహరితో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు. బీజేపీ అగ్రనేత ఎల్కే అద్వానీ కూడా వర్చువల్గా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ మతపరమైన పర్యాటకుల అవకాశాలను అందిపుచ్చుకునేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని చెప్పారు. తద్వారా స్థానిక ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయవచ్చని ప్రధాని అన్నారు. చరిత్ర నుంచి నేర్చుకుని వర్తమానాన్ని మెరుగుపరుచుకుంటూ కొత్త భవిష్యత్తును నిర్మించుకోవాలని ప్రధాని సూచించారు. గతాన్ని భవిష్యత్తుతో అనుసంధానం చేసేందుకే భారత్ జోడో ఆందోళన చేపట్టామని చెప్పారు. దేశ సమగ్రతలో ఆధ్యాత్మికత కీలకమైనదని అంటూ ఆధ్యాత్మిక పర్యాటక రంగాన్ని అభివృద్ది చేసేందుకు చర్యలు చేపడుతున్నట్లు మోదీ తెలిపారు. అధునాతన మౌలిక సదుపాయాల ద్వారా ప్రాచీన వైభవాన్ని కేంద్రం పునరుద్దరిస్తోందని ప్రధాని తెలియజేశారు. సోమనాథ్ ఆలయంపై గతంలో జరిగిన దాడులను ఈ సందర్భంగా ప్రధాని గుర్తు చేసుకుంటూ అల్లరిమోకలు, ఉగ్రవాదులు కొంతకాలం మాత్రమే వారి బలాన్ని ప్రదర్శించగలరని, కానీ వారి ఉనికి శాశ్వతం కాదని ప్రధాని అన్నారు. उसे समझने का एक अवसर भी मिलेगा. सोमनाथ मंदिर की पुनर्निर्माण से लेकर भव्य विकास की ये यात्रा केवल कुछ सालों या कुछ दशकों का परिणाम नहीं है. ये सदियों की दृढ़ इच्छा शक्ति और वैचारिक निरंतरता का परिणाम है. डॉक्टर राजेंद्र प्रसाद जी, सरदार वल्लभ भाई पटेल और कमा मुंशी जैसे महानुभावों ने इस अभियान के लिए आजादी के बाद भी कठिनाइयों का सामना किया, लेकिन आखिरकार 1950 में सोमनाथ मंदिर आधुनिक भारत के दिव्य स्तंभ के रूप में स्थापित हो गया.
आज राम मंदिर के रूप में नए भारत के गौरव का एक प्रकाशित स्तंभ भी खड़ा हो रहा है। విపక్ష నేతలతో కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ సమావేశం కొనసాగుతోంది. వర్చువల్ ద్వారా జరుగుతున్న ఈ సమావేశంలో బీజేపీయేతర రాష్ట్రాల సీఎంలు, పార్టీల నేతలతో సోనియా గాంధీ చర్చిస్తున్నారు. తృణమూల్తో సహా 19 పార్టీల నాయకులు ఈ సమావేశానికి హాజరయ్యారు. కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కూడా సమావేశంలో పాల్గొన్నారు. పెగాసస్, రైతుల ఆందోళనలు, నూతన వ్యవసాయ చట్టం, దేశంలో కోవిడ్ పరిస్థితులతో పాటు 2024 ఎన్నికలు, ఉమ్మడిగా చేపట్టాల్సిన వ్యూహాలు, కలిసికట్టుగా బీజేపీని ఎలా ఎదుర్కోవాలన్న అంశాలే ఎజెండాగా చర్చిస్తున్నారు. ఈ సందర్భంగా సోనియా గాంధీ మాట్లాడుతూ 2024 ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని విపక్షాలన్నీ సమిష్టిగా పోరాడాలని పిలుపునిచ్చారు. పేదింటి ఆడపిల్లల భవిష్యత్ కోసం కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన పథకం సుకన్య సమృద్ది యోజన పథకం తెలంగాణలోని మారుమూల జిల్లాల్లో సైతం విజయవంతంగా అమలవుతోంది. ఆడపిల్ల పేరు మీద ఖాతాను తెరిచి అందులో జమ చేసి మొత్తంపై 7.6% వడ్డీ పొందటమే కాకుండా ఆదాయ పన్ను మినహాయింపు కూడా లభిస్తుండటంతో ఆడపిల్లల తల్లిదండ్రులు తమ బిడ్డల పేరుతో ఖాతాలు తెరుస్తున్నారు. మంచిర్యాల జిల్లాలో సుకన్య సమృద్ది యోజన పథకంపై దూరదర్శన్ అందిస్తున్న ప్రత్యేక కథనాన్ని చూద్దాం. ఆర్థిక భరోసా కల్పించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం 2015 జనవరి 22న సుకన్య సమృద్ది యోజన పేరుతో పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకంలో భాగంగా ఆడపిల్లల తల్లిదండ్రులు పోస్టాఫీస్ లేదా జాతీయ బ్యాంకులో 250 రూపాయలు చెల్లించి ఖాతా తెరవాలి. అమ్మాయి వయసు 10 ఏళ్లలోపు ఉంటే తల్లిదండ్రులు లేదా సంరక్షకుల పేరు మీద ఖాతా తెరవచ్చు. ఒక అమ్మాయికి ఒకే ఖాతా తెరవాల్సి ఉంటుంది. గరిష్టంగా 2 అమ్మాయిల కోసం ఈ ఖాతా తెరవవచ్చు. కవల పిల్లల విషయంలో ఈ సౌకర్యం 3వ అమ్మాయికి కూడా వర్తిస్తుంది. అమ్మాయికి 18 సంవత్సరాలు నిండిన తర్వాత ఖాతాలో పొదుపు చేసిన మొత్తంలో ఆమె విద్యా ఖర్చుల కోసం 50% వరకు డబ్బులు తీసుకోవచ్చు. ఈ ఖాతా అమ్మాయి వివాహం వరకు లేదా ప్రారంభ తేదీ నుండి అమ్మాయికి 21 సంవత్సరాల వయసు వరకు కొనసాగుతుంది. ఈ ఖాతాలో 1000 రూపాయల నుండి గరిష్టంగా సంవత్సరానికి 1,50,000 రూపాయల వరకు డిపాజిట్ చేసుకోవచ్చు. ఈ ఖాతాలో డబ్బులు 14 సంవత్సరాలు ఉంచాలి. జమ చేసిన మొత్తానికి ఆదాయ పన్ను చట్టం సెక్షన్ 80C కింద గరిష్టంగా 1,50,000 రూపాయల వరకు పన్ను మినహాయింపు లభిస్తుంది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సుకన్య సమృద్ది యోజన పథకం మంచిర్యాల జిల్లాలో విజయవంతంగా అమలు చేస్తున్నామని యూనియన్ బ్యాంక్ మేనేజర్ గరుడ బెహారా తెలిపారు. ఇప్పటి వరకు జిల్లాలో తపాలా శాఖ, బ్యాంకుల్లో 51,000 సుకన్య సమృద్ది యోజన ఖాతాలను ప్రారంభించారని, ప్రతి నెల వారంతా క్రమం తప్పకుండా జమ చేస్తున్నారని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ పథకాన్ని అవకాశం ఉన్న అందరూ వినియోగించుకోవాలని సూచించారు. सुकन्या समृद्धि के बारे में जो हमारा गर्ल चाइल्ड है उनका फ्यूचर के लिए, पढ़ाई लिखाई के लिए, मैरिज के लिए वो अच्छा स्कीम है. उसमें इन्वेस्टमेंट कीजिए और उनका फ्यूचर अच्छा बनाइए. సుకన్య సమృద్ధి పథకంలో భాగంగా ఖాతా తెరిచి ప్రతి నెల పొదుపు చేస్తున్న మమత మాట్లాడుతూ ప్రతి నెల తమ పాప పేరు మీద 1000 రూపాయలు జమ చేస్తున్నామని, భవిష్యత్తులో ఇది పాప చదువుకు, పెళ్లి ఖర్చులకు ఉపయోగపడుతుందనే భరోసా ఉందని చెబుతుంది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సుకన్య సమృద్ధి యోజన పథకంలో భాగంగా మా పాప పేరు మీద లక్షపేట్ పోస్ట్ ఆఫీసులో అకౌంట్ ఓపెన్ చేసి ప్రతి నెల 1000 రూపాయలు కడుతున్నాము. ఇది భవిష్యత్తులో మా పాప చదువు కొరకు మరియు వివాహం కోసము ఉపయోగపడుతుంది. మాలాంటి పేద వాళ్ళ కోసము ఈ పథకం ప్రవేశపెట్టిన కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సుకన్య సమృద్ధి యోజన పథకాన్ని అర్హులైన తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకుంటే ఆడపిల్లలకు బంగారు భవిష్యత్తుపై భరోసా కల్పించవచ్చు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. స్థాయిలో తయారు చేసి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా వెదజల్లడంతో పాలమూరు మహిళలు సరికొత్త రికార్డు సృష్టించారు. అంతేకాదు సీడ్ బాల్స్తో అత్యంత పొడవైన వాక్యాన్ని నిర్మించడం ద్వారా గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డును నెలకొల్పారు. దీనికి సంబంధించిన జ్ఞాపికను శుక్రవారం ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్, మంత్రి శ్రీనివాస్ గౌడ్ అందుకున్నారు. హరితహారం స్ఫూర్తితో పచ్చదనం పెంపు కోసం గ్రీన్ ఛాలెంజ్ సంస్థ కృషిని సీఎం కేసీఆర్ ఈ సందర్భంగా అభినందించారు. అంతేకాదు సీడ్ బాల్స్ తయారీలో సరికొత్త గిన్నిస్ రికార్డు నెలకొల్పిన మహబూబ్ నగర్ జిల్లా యంత్రాంగానికి, పాలమూరు మహిళా సమైక్యుల కృషిని
ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ప్రశంసించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ సమైక్య పాలనలో వలసలకు ఆకలి చావులకు నిలయమైన పాలమూరు జిల్లా స్వయం పాలనలో పచ్చదనానికి విశ్వవేదికగా నిలిచిందని సీఎం సంతోషం వ్యక్తం చేశారు. త్యాగాలకు ప్రతీకగా జరుపుకునే మొహరంను ముస్లిం సోదరులు రాష్ట్ర వ్యాప్తంగా భక్తి శ్రద్దలతో జరుపుకున్నారు. కరోనా నిబంధనలు పాటిస్తూ ఊరేగింపులను నిర్వహించారు. మొహరం సందర్భంగా హైదరాబాద్లో నిర్వహించిన బీబీ కా ఆలం ఊరేగింపు ఏర్పాట్లను నగర పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ స్వయంగా పర్యవేక్షించారు. చార్మినార్ పోలీస్ స్టేషన్ అధికారులతో కలిసి ఊరేగింపును పర్యవేక్షించారు. లా అండ్ ఆర్డర్ అడిషనల్ కమిషనర్ డిఎస్ చౌహాన్ ఇతర పోలీసు అధికారులతో కలిసి అంజనీ కుమార్ బీబీ కా ఆలంకు దట్టి సమర్పించారు. మలేరియా వ్యాధి కారక మూలాలను ప్రపంచానికి చాటి చెప్పిన గొప్ప వ్యక్తి సర్ రొనాల్డ్ రోస్ అని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ప్రపంచ దోమల నిర్మూలన దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ బేగంపేటలోని సర్ రొనాల్డ్ రోస్ ఇన్స్టిట్యూట్లో జరిగిన కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. రొనాల్డ్ రోస్ పోస్టర్ కవర్ను మంత్రి విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రొనాల్డ్ రోస్ ఇదే భవనంలో అనేక పరిశోధనలు చేసి 1897 ఆగస్టు 20న మలేరియా వ్యాధి మూలాలను కనుక్కున్నారని చెప్పారు. ఆయన కృషిని గుర్తిస్తూ నోబెల్ బహుమతి రావడం వైద్య చరిత్రలోనే ఒక మైలురాయిగా నిలిచిపోతుందని అన్నారు. ప్రస్తుత విద్యార్థులు యువ శాస్త్రవేత్తలకు ఈ భవనంకు ఉన్న ప్రాధాన్యాన్ని తెలియజేసేలా అనేక కార్యక్రమాలు నిర్వహించాలని మంత్రి సూచించారు. సరైన అవగాహన లేకుండా పారిశుద్ధ్యం పట్టించుకోకపోవడం వల్ల కొంతమంది వ్యాధుల బారిన పడుతున్నారని మంత్రి విచారం వ్యక్తం చేశారు. కానీ రిజిస్ట్రార్స్ కానీ కొంత యంగ్ స్టూడెంట్స్ కానీ మీరు ఈ ప్రాంగణంలోనే మరి ఒక ఎగ్జిబిషన్ టైప్ లాంటిది కండక్ట్ చేయడము లేకపోతే రెగ్యులర్ గా విజిట్ చేయడము అటువంటి చేయడం వలన సమాజానికి తెలవడానికి అవకాశం ఉంది. దీనివల్ల యంగ్ సైంటిస్టులు కూడా చాలా. మహబూబ్ నగర్ జిల్లా దివిటిపల్లిలో నిర్మించిన రైతు వేదిక భవనాన్ని మహబూబ్ నగర్ ఎంపీ మన్నే శ్రీనివాస్ రెడ్డితో కలిసి మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం వచ్చాక వ్యవసాయం పండుగలా మారిందని సీఎం కేసీఆర్ అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి కృషి చేస్తున్నారన్నారు. కరోనా పరిస్థితుల్లో కూడా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులు పండించిన చివరి గింజ వరకు ప్రభుత్వమే కొనుగోలు చేసిందన్నారు. భవిష్యత్తులో మహబూబ్ నగర్ పట్టణం కార్పొరేషన్ గా మారనుందని మంత్రి చెప్పారు. పెద్ద పెద్ద కంపెనీలు వచ్చేసినంటే ఎదురా డ్యూటీ పని అనేది కలిసిపోతుంది. పెన్షన్లు, ఐటీ కార్డు, బైపాస్ రోడ్ మహబూబ్నగర్ పోవాలంటే దేవరకర్ రైచూరు పోవాలంటే బైపాస్ ఇట్లా వెళ్ళిపోవచ్చు, ఇట్లా మెయిన్ రోడ్ వెళ్ళిపోవచ్చు, ఇట్లా వెళ్ళిపోవచ్చు. బస్ స్టాండ్ పెట్టచ్చు, కాంప్లెక్స్ అయితే మహబూబ్నగర్ పోయేటప్పుడు అటు నుంచి సగం మంది ఇటు నుంచి వెళ్ళిపోతారు. ఎందుకంటే రేపు టూరిజం ప్లేస్ కూడా డెవలప్ చేస్తుంది దాన్ని. కరెంట్ రిజర్వాయర్ టూరిజం కరెంట్ రిజర్వాయర్ కూడా ఎట్లా చేస్తారు, బ్యూటిఫుల్ అపోజిట్ కి రోడ్ పెద్ద రోడ్ ప్రపోజ్ చేస్తుంది. వచ్చినప్పుడు జనమంతా అటు వెళ్తారు, అటు వెళ్ళిన మళ్ళీ మహబూబ్నగర్కి వస్తారు. మహబూబ్నగర్ దిల్పల్లి గూడూరు చర్చలన్నీ కలిసిపోతారు. తెలంగాణలో కరోనా ఉధృతి మరింతగా తగ్గింది. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 359 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వైరస్ బారిన పడిన వారిలో 494 మంది కోలుకున్నారు. మరో 2 ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య 6,54,394కు చేరింది. వీరిలో ఇవాల్టి వరకు 6,43,812 మంది కోలుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 6,728 యాక్టివ్ కేసులున్నాయి. తాజా మరణాలతో కలిపి రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 3,854కు చేరింది. ఇదిలా ఉండగా గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 73,899 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేసినట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఆజాదీ కా అమృత్ మహోత్సవాల్లో భాగంగా నాటి స్వాతంత్ర్య సమరయోధులను పరిచయం చేస్తూ నేటి తరం యువతలో దేశభక్తిని మరింతగా పెంపొందించే ప్రయత్నం చేస్తున్న దూరదర్శన్ యాదగిరి భద్రాద్రి జిల్లాలోని కోరుకొండ గ్రామానికి చెందిన స్వాతంత్ర్య సమరయోధుడు గుండ్ల నరసింహను పలకరించి ఈ సందర్భంగా ఆనాటి స్వాతంత్ర్య పోరాటం గురించి, యువత త్యాగాల గురించి గుండ్ల నరసింహ చెప్పిన వివరాలను ఆయన మాటల్లోనే విందాం. సహాయ నిరాకరణ ఉద్యమంలో కాంగ్రెస్ అధ్యక్షులు కటంగూరి కేశవరెడ్డి గారు, తర్వాత సమ్మోజీ మనోహర్ రావు, మేడిపల్లి మల్లయ్య,
వీళ్ళందరు ప్రముఖులు వాళ్ళ ఆధ్వర్యంలో శాంతియుతంగానే పోలీస్ పటేళ్ళకి పటవార్లు వాళ్ళు మీరు గవర్నమెంట్ నైజాంనామా దగ్గర మీరు ఉద్యోగాలు మానేసి మా ఉద్యమంలో చేరాలి మీరు అని చెప్పి ఆ తర్వాత ఇక లాభం లేదు, ఇక మనం మా వాళ్ళని పట్టుకున్నాడు కొట్టమే కాకుండా కాల్చిపడేసిన వాళ్ళు ఉద్యమంలో కొంచెం పాల్గొన్న వాళ్ళని ఇది చేసేవాళ్ళు. అయితే అక్కడ తాడి చెట్లని ఈత చెట్లని నరుకటం జరిగింది ఉద్యమకారులు అందరూ. అయితే అది పంచనామా చేసేందుకు పరకాల్ తాలూకా కిషన్ రావు గారు తహసీల్దార్ ఆయనే తెలిసి ఆ ఊళ్ళ దగ్గరకు వచ్చేసి పంచనామాలు చేసి 200 మంది కేసులు చేసి అరెస్ట్ వారెంట్లు ఇచ్చి పోతుంటే ఒక వాగు ఉంది. ఆ వాగులో అప్పుడు ఎద్దుల బండి మీదనే పోయేది తహసీల్దార్లు కూడా. ఎద్దుల బండి మీద వస్తా అంటే వాగులో దిగంగానే మీరు ఉద్యమకారులు అందరం గిరఫ్తారు చేసేసి ఆ పంచనామా కాగితాలని చెప్పేసి మాకు కూడా మళ్ళీ ఇంకో కాగితం రాసి ఏంటంటే మేము కేసు పెట్టను, నేను ఎవరి మీద నేను చర్య తీసుకున్నాను మళ్ళీ కాగితం రాయించుకొని ఆ బండి వదిలిపెట్టాము. అప్పటి రోజులకును ఇప్పటికి రోజులకి సహస్రాంకం తేడా ఉంది సార్. అప్పుడు పెద్ద చిన్న గురువు మర్యాద అనేది ఉండేది, యువతలో ఒక క్రమశిక్షణ ఉండేది, దేశం కోసం మనం పాటుపడాలి, దేశం కోసం మనం ఇది చేయాలనే తపన ఉండేది వాళ్ళు చేసే యొక్క ఘోరాలకి. అందుకోసమే మేము అందరం దాంట్లో పాల్గొన్నాం. ఛత్తీస్గఢ్ రాష్ట్రం నారాయణపూర్ జిల్లా బస్తర్ గిరిజన ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో 2 జవాన్లు మృతి చెందారు. ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ ఐటీబీపీ 45వ బెటాలియన్కు చెందిన 2 సిబ్బంది గాలింపు చర్యలు జరుపుతున్న సమయంలో మావోయిస్టులు వారిపై దాడి జరిపారని బస్తర్ ప్రాంతం ఇన్స్పెక్టర్ జనరల్ సుందర్ రాజ్ చెప్పారు. జవాన్లపై కాల్పులు జరిపి ఘటనా ప్రాంతం నుండి AK-47 రైఫిళ్లు ఇతర వస్తువులను మావోయిస్టులు ఎత్తుకుపోయారని ఆయన తెలిపారు. బస్తర్ ప్రాంతం నుండి మావోయిస్టులను ఏరివేసేందుకు గాలింపు చర్యల్ని ముమ్మరం చేసినట్లు ఐజీ తెలియజేశారు. మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఐరన్ లోడ్తో వెళ్తున్న టిప్పర్ బోల్తా పడటంతో 13 మంది కూలీలు మృతి చెందారు. మరో 3 తీవ్రంగా గాయపడ్డారు. బుల్దానాలోని సమృద్ధి ఎక్స్ప్రెస్ వేపై వెళ్తుండగా టిప్పర్ అదుపు తప్పి బోల్తా పడటంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. టిప్పర్పై కూర్చున్న మొత్తం 13 మంది మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. కాగా టిప్పర్ బోల్తా పడటానికి అతివేగమే కారణమని పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో తేల్చారు. పారా ఒలింపిక్స్లో భారత్ 5 స్వర్ణాలతో సహా 15 పతకాలు గెలుస్తుందని భారత పారా ఒలింపిక్స్ కమిటీ సెక్రటరీ జనరల్ గురుశరణ్ సింగ్ అంచనా వేశారు. ప్రస్తుత క్రీడాకారుల బృందం అత్యుత్తమ ప్రదర్శన చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. రియో పారా ఒలింపిక్స్ తర్వాత అథ్లెటిక్స్ అంతా అంతర్జాతీయ టోర్నీలో రాణించారని వెల్లడించారు. టోక్యో పారా ఒలింపిక్స్లో భారత్ 54 మందితో కూడిన అతిపెద్ద బృందాన్ని బరిలోకి దించుతోంది. ఆర్చరీ, అథ్లెటిక్స్, బ్యాడ్మింటన్, కెనోయింగ్, షూటింగ్, స్విమ్మింగ్, పవర్ లిఫ్టింగ్, టేబుల్ టెన్నిస్, తైక్వాండోలో వీరంతా పోటీ పడనున్నారు. చరిత్రలోనే ఇవి భారత్కు అత్యుత్తమ పారా ఒలింపిక్స్ క్రీడలు అవుతాయని గురుశరణ్ సింగ్ పేర్కొన్నారు. రాగల 3 రోజుల్లో తెలంగాణలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం శుక్రవారం తెలిపింది. విదర్భ నుంచి ఉత్తర తమిళనాడు వరకు సముద్ర మట్టానికి 4.5 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ద్రోణి కొనసాగుతుందని, దీని ప్రభావంతో రాగల 3 రోజులు రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. శనివారం ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఇదిలా ఉండగా శుక్రవారం ఉదయం 8 గంటల వరకు ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, కొమరంభీం, ఆసిఫాబాద్తో పాటు పలు జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి జల్లులు కురిశాయి. మరోసారి ముఖ్యాంశాలతో ఈ వార్తల్ని ముగిద్దాం. నమస్కారం. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడవచ్చు. యూట్యూబ్ అయితే DD న్యూస్ తెలంగాణ, ట్విట్టర్ అయితే DD న్యూస్ తెలంగాణ @DD యాదగిరి న్యూస్, మరి ఫేస్బుక్ అయితే DD న్యూస్ తెలంగాణలో చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి. నదీ యాజమాన్య బోర్డు సమావేశాల్లో బలమైన వాణిని వినిపించాలని అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశం. కృష్ణానది యాజమాన్య బోర్డు సమావేశంలో లేవనెత్తాల్సిన అంశాలపై మార్గనిర్దేశం. దేశంలో అందుబాటులోకి వచ్చిన మరో వ్యాక్సిన్ జై-కోవిడ్-D వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి DCGI అనుమతి. 12 ఏళ్లు దాటిన వారందరికీ ఇవ్వవచ్చని కేంద్రం వెల్లడి.
తెలంగాణలో మార్పు హుజూరాబాద్ నుంచే ప్రారంభం కావాలన్న కిషన్ రెడ్డి. 2023లో రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడటం ఖాయమని ధీమా. హైదరాబాద్లో అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ కేంద్రం. పెట్టుబడిదారులకు వివాదం లేని వాతావరణం ఏర్పడుతుందన్న సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్. మురుగునీటి పునర్వినియోగంలో హైదరాబాద్కు గుర్తింపు. నగరానికి వాటర్ ప్లస్ హోదా ప్రకటించిన స్వచ్ఛ భారత్ మిషన్.